ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవడు ఎక్కడ ఏం జరిగినా సరే పవన్ అన్నని విమర్శిస్తారు. పవన్ అన్నని విమర్శించడం మటికి వదలరు. ఎందుకంటే ఆయన ఏం చేసినా సరే ప్రజల కోసమే చేస్తాడాయన. ప్రజలు ప్రజలు మంచే కోరుకుంటాడాయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ ఉన్నాడు. మొన్న యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకుండా ఆ చనిపోయిన ఆ పేద కుటుంబాన్ని ఆ గొల్ల కాపరిని వదిలేసి వెళ్ళిపోయి గుద్దునోడిని వెళ్ళి జైలుకి వెళ్ళి పలకరించాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పటికైనా మారండిరా బాబు. ఎవడు రాంగో ఎవడు రైటు ఏంటో తెలుసుకోండి. ఇదేంటి మనం ఎందుకు ఓటేస్తున్నాము, మన ఓటు ఏంటి, మన కథ ఏంటి, మన వ్యవహారం ఏంటి అని ప్రతిదీ మీరు తెలుసుకోండి. మీరు పిచ్చోళ్ళలాగా మాట్లాడేయటం, పిచ్చోళ్ళలాగా ఇది చేసేయడం కాదు. రాజకీయం అంటే ఏంటి? అసెంబ్లీకి వెళ్ళి నువ్వు జనాల పక్షాన్ని నిలబడి మీరు చేసిన తప్పు అనేసి నువ్వు ఎక్స్ మినిస్టర్ అయినా ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయినా నువ్వు ఎవడమైనా సరే నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడాలి. అదే కదా ప్రతిపక్షంలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎదిరించి ప్రశ్నించాలి. అదే నీ పని. అంతేగాని నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను మాట్లాడను, నేను సీఎం అయిన తర్వాత వెళ్తాను అంతవరకు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా? అది ఇంకా 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 జనాలు ఇంకా పిచ్చిపూకులా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఎంత ఎర్రిపూకులు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇదనేది కరెక్ట్ అనేది కాదు. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు మారి ఎవరు రాంగు ఎవరు రైట్ అని తెలుసుకోండి. అది